వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక గొడవ రావడంతో సత్యనారాయణ వ్రతం తర్వాత పారిజాతం విపరీతంగా గొడవ చేస్తుంది స్వప్న మీద. ఏమనుకుంటున్నావు, నువ్వెంత, నీ స్థాయి అంతా, నన్ను పక్కకు తప్పుకోమంటావా అని చెప్పి అలా గొడవ స్టార్ట్ చేయడంతో అలా మాట మీద మాట వచ్చి అనసూయ ఏమో ఇప్పటికే ఒక విషయం తేలలేదు, నేను నిజాలు మాట్లాడతాను, నా మేనకోడలి మెడలో తాళిని కొట్టేసింది ఎవరు అని చెప్పేసి అలా అడిగేసరికి నాకు తెలుసు అంటది పారిజాతం. అవును, ఈరోజు నింద నా మీద పడింది, కానీ నేను ఎలా ఊరుకుంటాను, నింద నా మీద పడితే నేను ఎందుకు నోరు మూసుకుని కూర్చుంటాను, ఆ తాళిని దొంగతనం చేసింది ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి అనగానే ఎవరు చెప్తారా లేదా అని చెప్పేసి దశరథ, శివనారాయణ వీళ్ళందరూ కూడా అడుగుతారు. కాంచన అలాగే అనసూయ అందరూ కూడా చెప్తావా లేదా, లేదంటే ఒప్పుకో నువ్వే తీసావని చెప్పేసి అనగానే నన్ను అంటారేంటి అందరూ, ఇదిగో నీ మొగుడిని అడుగు అని చెప్పి దీపని అంటది ఇంకా కార్తిక్ని చూపిస్తూ పారిజాతం. ఆ మాటకి దీప షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏమైనా అర్థమవుతుందా, నా భర్తను అడగమంటారేంటి, అంటే ఆ తాళిని ఎవరు తీశారో నా భర్తకు తెలుసా అని చెప్పి అనగానే అవును తెలుసు అని చెప్పి అంటది పారిజాతం. ఏంటండి ఇదంతా, అసలుకి ఏం మాట్లాడుతుంది ఆవిడ, నిజమేనా మీరు చెప్పేది అని చెప్పేసి అంటే అప్పుడు ఏం మాట్లాడకపోయేసరికి నేనే చెప్తాను, ఎవరు చెప్పారు కదా, ఆ తాళిని పెళ్లిలో దొంగతనం చేసింది ఎవరో కాదు సుమిత్ర అని చెప్పేసి పారిజాతం అంటది. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మేము నమ్మము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరి మీద నిందలేస్తున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి కాంచన తిట్టిద్ది పారిజాతాన్ని. నన్ను అంటారేంటి, దొంగతనం చేసింది నిజంగానే సుమిత్ర అని చెప్పేసి పారిజాతం గట్టిగా చెప్పిద్ది. సరే అయితే ఇదంతా అబద్ధం అని అంటున్నావు కదా, చెప్తాను విను అని చెప్పేసి కార్తిక్ని లాక్కొచ్చి కాంచన నెత్తి మీద చేపెట్టి ఇప్పుడు చెప్పరా కార్తిక్ అది అబద్ధం అని చెప్పి అంటే నేను ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి తనలో తానే అనుకుంటూ ఉంటాడు కార్తిక్. అప్పుడు సుమిత్రే అవసరం లేదు, ఎవరి మీద ఒట్లేసి అబద్ధాలు నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను నిజం, అవును మా అత్తయ్య చెప్పింది నిజమే, ఆ దొంగతనం చేసింది నేనే, తాళిని దొంగతనం చేసింది నేనే పెళ్లిలో అని చెప్పేసి ఒప్పుకుంటుంది సుమిత్ర ముందుకొచ్చి. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. లేదు మేము నమ్మము వదినా, నువ్వు తప్పు చెప్తున్నావు, అబద్ధం చెప్తున్నావు, నింద నీ మీద వేసుకుంటున్నావా, వద్దొదినా అంత పని చేయొద్దు, నాకు క్షోభ పెట్టద్దు అని చెప్పేసి బాధపడుతుంది కాంచన. ఆ మాటకి ఏం చేయాలో తెలియక, చూడు వదినా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు, కానీ దీప మాత్రం నా శత్రువు, బద్ధ శత్రువు, అలాంటి మనిషి పెళ్ళి నా చేతుల మీదుగా నా ఇంట్లో జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకే నేను ఈ తాళిని దొంగతనం చేశాను అని చెప్పేసి అంటది సుమిత్ర. ఆ మాటకి అందరూ బాధపడతారు. కార్తిక్ కూడా ఏం మాట్లాడలేకపోతాడు. అప్పుడు కాంచన చాలా ఎమోషనల్ అయిపోతుంది. వద్దొదినా అయిపోయింది, మొత్తం అయిపోయింది, నా నమ్మకాన్ని నా ఇదిని మొత్తం తగలబెట్టేసావు ఈరోజు, నువ్వు దీప మీద ఇంత కోపం పెట్టుకున్నావా, నువ్వు కోపం పడతావని తెలుసు కానీ మరి ఇంత దారుణంగా బిహేవ్ చేస్తావని అస్సలు అనుకోలేదు వదినా, ఎందుకు వదినా ఇంత అన్యాయం చేశావు నా కుటుంబానికి, నాకు ఈ రోజున అందరి దృష్టిలో కూడా నా ఇంటి పరువునే కాదు నా మనసును కూడా ముక్కలు చేసేసావు అని చెప్పేసి బాధపడేసరికి, చూడు నువ్వు ఏమన్నా అనుకో, ఎలా అన్నా అనుకో, ఆ ఇంట్లో మాత్రం నా కూతురు పెళ్ళి జరగాలి, అలా కాకుండా దీప పెళ్ళి నేను జరిపిస్తానని ఎలా అనుకున్నావు అని చెప్పి అంటే, మరి నీకు మనసులో అంత కుళ్ళు కుతంత్రం ఉన్నప్పుడు ముందే చెప్పాలి కదా, ఈ పెళ్ళి నీ ఇంట్లో జరగడం ఇష్టం లేదు, నీ చేతుల మీద జరగడం ఇష్టం లేదని అని చెప్పేసి కాంచన అంటది. అనేసరికి నేను ముందే చెప్పాను, మీరెవరు కూడా నా మాట వినలేదు, నా ఇష్టానికి వ్యతిరేకంగానే కదా చేశారు అని చెప్పి సుమిత్ర అనేసరికి ఇదంతా కూడా బాధపడుతూ ఉంటుంది దీప, అలాగే కార్తీక్, ఇంట్లో వాళ్ళందరూ బాధపడతారు. జ్యోత్స్న అండ్ పారిజాతం మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత ఎందుకు నాన్న ఇంత మోసం చేశారు, అన్నయ్య నువ్వు కూడా మోసం చేసావు కదా, నీ భార్య నీకు చెప్పకుండా నిర్ణయం తీసుకుంటుందా ఏంటి, ఏమి చేయదు నాకు తెలుసు, ఈ పాపంలో నువ్వు కూడా భాగం పంచుకున్నావు కదా అన్నయ్య అని చెప్పేసి బాధపడేసరికి లేదమ్మా నేనేం చేయలేదు అని అంటే, లేదన్నయ్య నేను నమ్మను, మీ అందరి మీద నాకు నమ్మకాలు పూర్తిగా పోయినాయి ఈరోజు, ఇప్పటి వరకు ఎక్కడో చిన్న ఆశ ఉండేది రెండు కుటుంబాలు కలుస్తాయి సంతోషంగా ఉండొచ్చు అని, కానీ అసలుకి ఇదంతా తలుచుకుంటుంటేనే గుండె బాధతో రగిలిపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. నాన్న నువ్వు కూడా మోసం చేసావా నాన్న నన్ను అని చెప్పి అంటే, చాలా ఆపమ్మా, ఈ పెళ్ళి జరగకూడదు అని అనుకుని ఉంటే నీ కన్నతల్లి తాళి నీ కోడల మెళ్ళలోకి వచ్చి ఉండేదే కాదు, గుర్తు చేసుకో అని చెప్పి అనగానే
కాంచన ఇంకా ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అవును నాన్న, కోపంలో బాధలో ఏదో ఒక మాట అనేసి క్షమించు, ఈ పాపంలో నీకు భాగం లేదని నాకు అర్థమవుతుంది అని చెప్పేసి అంటది కాంచన. ఇక ఆ మాట తర్వాత ఇంకా అయిపోయింది వదిన, నువ్వు ఇంత మోసం చేస్తావా, నా కోడల జీవితాన్ని నాశనం చేయడానికి నువ్వు కంకణం కట్టుకుంటావా అని చెప్పేసి అంటే, చూడు నువ్వు ఎలా అన్నా అనుకో, ఏమన్నా అనుకో, నాకు మాత్రం ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక వెళ్ళిపోయిన తర్వాత బాధపడుతూ ఉంటాడు ఇంకా దశరథ. ఇక నువ్వు కూడా ఇదైపోయావు కదా అన్నయ్య అని చెప్పేసి కాంచన బాధపడుతుంది. ఇక వెళ్ళిపోతారు. ఎంత చెప్పినా కూడా ఇంకా కాంచన వినకపోయేసరికి శివనారాయణ ఇంకా దశరథని తీసుకుని వెళ్ళిపోతారు. పారిజాతం కూడా జోసుని తీసుకుని వెళ్ళిపోద్ది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కుమిలి ఏడుస్తూ ఉంటుంది కాంచన. ఇక దీప కూడా కుప్ప కూలిపోద్ది. వాళ్ళ అమ్మే తన తాళిని తీసేసింది అని చెప్పి బాధతో ఇంకా ఏం చేయాలో అర్థం కాదు. ఇక దాంతో బాగా బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా వీళ్ళందరినీ ఓదారుస్తూ ఉంటారు కార్తీక్ వాళ్ళైతే. ఇక మరో పక్క ఇంట్లోనేమో పారిజాతం అలాగే జ్యోత్స్న ఇద్దరు కూడా హ్యాపీగా మజా తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎంజాయ్ చేస్తూ ఉంటే జ్యూస్ తాగుతూ, అబ్బా నిజంగానే ఈరోజు ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. అసలు ఏది ఎక్కడా కూడా పొల్లు పోకుండా జరిగింది. నిజంగా అదంతా చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపించింది తెలుసా. తాళి తీసింది సుమిత్ర అనగానే అసలు కార్తిక్ గడి మొహం చూసావు ఎలా అయిపోయిందో. ఇక ఆ దీప మొహం అయితే చెప్పక్కర్లేదు అనుకో. కాంచన మొహం అయితే ఇంకా అసలు నేను ఈరోజు చేసిన పనికి అసలు నాకే గర్వంగా ఉందనుకో అని చెప్పేసి ఇంకా అలా అనుకుంటా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా పారిజాతం. గ్రాని నీకు ఎక్కడా ఏ అనుమానం కలగట్లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అనుమానం కాదు కానీ ధర్మానికి న్యాయానికి ప్రతీకగా ఉండే సుమిత్ర ఈ తాళిని దొంగతనం చేసిందంటే మాత్రం అస్సలు నమ్మబుద్ధి కావట్లేదే అని చెప్పి అనగానే, నమ్మబుద్ధి కాదు, ఎందుకంటే ఆ తాళిని దొంగతనం చేసింది మమ్మీని అయినా దొంగతనం చేయించింది నేను కాబట్టి అని చెప్పేసి జ్యోత్స్న ఒప్పుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇక పారిజాతం అలా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని చెప్పి అంటది. అనేసరికి, అవును గ్రాని, ఈ విషయంలో మమ్మీకి పాపం ఉన్నా ఆ పాపాన్ని చేయించింది నేనే అని చెప్పి ఇంక పెళ్ళికి ముందు మాట తీసుకుంటుంది, ఒట్టేయించుకొని నువ్వు ఆ తాళిని దొంగతనం చేయాలి, లేకపోతే నీ కూతురు జీవితానికి నువ్వు అన్యాయం చేసినట్టే అని. దాంతో ఇంక సుమిత్ర తాళిని దొంగతనం చేసింది జ్యోత్స్న కోసం. ఆ తర్వాత కూడా కార్తీక్ తాళిని దొంగతనం చేశాడు అనే విషయాన్ని గమనించింది జ్యోత్స్న. ఈ విషయాలన్నీ పారిజాతంతో చెప్తా ఉంటుంది. కరెక్టేనే, నాకు ఇప్పుడే అనిపిస్తుంది, వామ్మో నువ్వు నీ తెలివితేటలు నీ మైండ్ గేమ్ ఇంత దారుణంగా ఉన్నావేంటే అని చెప్పేసి జ్యోత్స్న అంటది పారిజాతం. అంతే అనుకుంటున్నావా? ఆ తర్వాత భోజనాలు అయిన తర్వాత నిన్ను బావ దగ్గరికి పంపించింది ఎవరో గుర్తు చేసుకో అని చెప్పేసి గుర్తు చేసేది. అలా గుర్తు చేసుకుంటే బావ ఎక్కడో కనిపించట్లేదు, వెళ్ళి చూడు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి అంటది జ్యోత్స్న. దాంతో పారిజాతం వెళ్ళి వినడం, ఇక సుమిత్ర కార్తీక్లు మాట్లాడుకున్న మాటలు వినడంతో ఇంకా తనే ఇదంతా చేశానని చెప్పేసి అనుకోవడం, ఇదంతా ఇప్పటికన్నా అర్థమైందా కానీ ఇదంతా నడిపించింది నేను. నువ్వు దొరికిన ఆయుధాన్ని వాడుకున్నావు, కానీ ఆ ఆయుధాన్ని తయారు చేసిందే నేను అని చెప్పి అనడంతో ఇంకొకసారిగా షాక్ అయిపోతుంది ఇంక పారిజాతం ఇవన్నీ విని కళ్ళు తిరిగిపోయినట్టుగా అయ్యి, వామ్మో వామ్మో నువ్వు మామూలు దానివి కాదు కదే, ఇంతలా ఎలా అయిపోయావే, నా వయసు అంత లేదు నీ అనుభవం అనుకున్నాను కానీ వామ్మో నువ్వేంటే ఇంతలా ఉన్నావు, ఏదేమైనా నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని ఇంకా మనసులో అనుకుంటా ఉంటుంది పారిజాతం. నాకు నిన్న మొన్నటిదాకా నన్ను చూస్తేనే భయం వేసేది, కానీ ఇప్పటి నుంచి నిన్ను చూస్తుంటే భయం వేస్తుంది, అసలుకేం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు అని చెప్పేసి అలా అనుకుంటా ఉంటుంది. ఏంటి గ్రాని ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటది ఇంకా జ్యోత్స్న. అబ్బే ఏం లేదులే కానీ చెప్పు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటది పారిజాతం. ఇంట్లో అందరూ సైలెంట్గా ఉన్నారు, ఈ విషయాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలి, ఆ దీపకి పూర్తిగా మా అమ్మంటే పూర్తి ద్వేషం అని చూపించాలి, ఈ ఇంటికి ఆ ఇంటికి ఎప్పటికీ మ్యాచ్ కాదని తెలియజేయాలి, అలా చేయాలంటే నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇష్యూ చేయి అని చెప్పి అంటది. అన్న తర్వాత సరే అయితే ఇందులో నీ స్కెచ్ లేదు కదా అనగానే, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను, ముందు నువ్వు వెళ్ళు అని చెప్పి అంటది జ్యోత్స్న. దాంతో ఇంక పారిజాతం వెళ్ళిద్ది. ఇక మరోపక్క బాధపడుతూ ఉంటుంది కాంచన. అసలు చాలా బాధపడుతూ ఉండేసరికి కార్తీక్ ఇంకా దీపలు వస్తారు. వచ్చి ఎందుకమ్మా ఇంకా ఇక్కడే ఉన్నావు అని చెప్పి అంటే, లేదురా నేను ఇన్నాళ్ళు మనిషికి మొట్టమొదటి ప్రధాన శత్రువు మనసు అనుకునేదాన్ని, కానీ ఈరోజే అర్థమైంది తన మంచితనమే తనకి పెద్ద శత్రువు అని చెప్పి అనేసరికి, ఎందుకమ్మా అలా బాధపడతావు అని చెప్పి కార్తీక్ అంటాడు. లేదురా ఈరోజు నేను మోసపోయాను, నిట్ట నిలువున మునిగిపోయాను, నా పుట్టిల్లే నాకు అన్యాయం చేసింది,
ఇంత దారుణంగా అన్యాయం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అనేసరికి, వాళ్ళే కాదురా ఈరోజు నువ్వు కూడా మోసం చేసావు అని అనేసరికి, నేనేం చేశానమ్మా అంటే, నువ్వు మా వదినే తాళిని దొంగతనం చేసిందని అంతమంది అడుగుతున్నా కూడా ఎవరు చెప్పలేదు. మా పిన్ని నా తల మీద చేయి వేసి ఒట్టేసి మరి చెప్పమంటే కానీ నువ్వు ఏం మాట్లాడలేకపోయావు అని చెప్పి అనేసరికి, పరువు కోసం అమ్మా, సుమిత్ర అత్తయ్య ఇదంతా చేసిందంటే ఎవరన్నా బాధపడతారు కదా అని చెప్పి అనేసరికి, లేదురా అందరూ కూడా మోసం చేశారనమాట, పోతే పోయిందిరా పరువు, అదేమన్నా మన ఇంటి పరువా, వాళ్ళ ఇంటి పరువేగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొంగతనం చేస్తుంటే వాళ్ళ ఇంటి పరువు పోక ఇంకేమవుతుంది అని చెప్పి అనేసరికి, ఏంటమ్మా నువ్వు కూడా అలాగే అంటావు, అసలు మన ఇంటి వాళ్ళ పరువు పోతే మన పరువు పోయినట్టు కాదా అని చెప్పి కార్తీక్ అనేసరికి బాధపడుతుంది కాంచన. మరి రాబోయే కథలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో తెలియాలి.